బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును సవాలు చేస్తూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పు వెలువరించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను హైకోర్టు నిలిపివేసింది. ఆ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీష్ రావు ఇతర అధికారులపై ఎటువంటి తదుపరి చర్యలు తీసుకోకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. కమిషన్ విచారణ ప్రక్రియలో సహజ న్యాయ సూత్రాలను పాటించలేదని, ముఖ్యంగా సెక్షన్ 8B, 8C నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వకుండానే నివేదిక రూపొందించడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ సీఎస్ ఎస్కే జోషి, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ దాఖలు చేసిన పిటిషన్లపై ఈ సంయుక్త తీర్పు వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి నిర్మాణ లోపాలు కావచ్చు, డిజైన్ లోపాలకు సంబంధించి పీసీ ఘోష్ నివేదిక దాదాపు సుదీర్ఘంగా సంవత్సరంన్నర పాటు విచారించి ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా దాన్ని బేస్ చేసుకొని చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి కూడా లేఖ రాసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీన్ని సవాల్ చేస్తూ పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదికను కావచ్చు, కమిషన్ను సవాల్ చేస్తూ ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు, అదేవిధంగా స్మితా సబర్వాల్, ఎస్కే జోషి వీళ్ళు నలుగురు కూడా హైకోర్టుని హైకోర్టులో సవాల్ చేయడం జరిగింది. ఈ పీసీ ఘోష్ కమిషనే కరెక్ట్ కాదు, అది అదేవిధంగా నివేదిక ఆధారంగా తమ మీద చర్యలు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద విచారించినటువంటి హైకోర్టు మార్చి 23వ తేదీనే తీర్పు వెల్లడించాల్సి ఉన్నప్పుడు, మార్చి 12వ తేదీనే తీర్పు వెల్లడించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆ రోజు వాయిదా వేసింది. ఇప్పుడు ఈ రోజు కొద్దిసేపటి కిందటే ఆ తుది తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కమిషన్ నివేదిక ఆధారంగా వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి వీల్లేదని చెప్పేసి ఈరోజు హైకోర్టు స్పష్టంగా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఉన్నటువంటి అంటే కమిషన్ ఏర్పాటు అయితే చట్టబద్ధమే, కానీ కమిషన్ నివేదిక ఆధారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు అని చెప్పేసి ఈరోజు స్పష్టం చేసింది. అయితే మేడిగడ్డ, సుందింట్ల, అన్నారం ఈ 3 బ్యారేజీల నిర్మాణంలో ఉన్నటువంటి లోపాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపట్టింది. దానికి సంబంధించి ఒక ప్రత్యేకంగా పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి దాని మీద సుదీర్ఘంగా విచారించింది. అయితే సాక్షిగా పిలిచి వీళ్ళందరినీ కూడా, కేసీఆర్ని కావచ్చు, హరీష్ రావుని కావచ్చు, మిగతా ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లను వాళ్ళందరినీ కూడా సాక్షులుగా పిలిచారు, దోషులుగా నివేదికలో చూపించారు. ఇది కరెక్ట్ కాదు, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా విచారణ కొనసాగింది, కేవలం రాజకీయ దురుద్దేశంతో తమ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఈ రకమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ కమిషన్ నివేదిక కావచ్చు, కమిషన్ ఏర్పాటునే తప్పుపడుతూ ఈరోజు హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి పరిస్థితి ఉంది. దాని మీద హైకోర్టు విచారించి అయితే కమిషన్ ఏర్పాటు మీద తప్పుపట్టలేదు, అది కమిషన్ ఏర్పాటు అనేది చట్టబద్ధమే, కానీ కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి హైకోర్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సహజ న్యాయ సూత్రాల ప్రకారం సెక్షన్ 8లో ఉన్నటువంటి BC ప్రకారం నోటీసులు జారీ చేయాలి. ఆ నోటీసులు ఇవ్వకుండానే కేవలం సాక్షిగా పిలిచి దోషిగా నివేదికలో చూపించడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి హైకోర్టు కూడా అభిప్రాయపడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏ విధంగా తను కేసీఆర్ వర్షన్ చూసినట్టయితే మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారంలో జరిగినటువంటి డిజైన్ లోపాలు కావచ్చు, సాంకేతిక లోపాలు కావచ్చు, అక్కడ జరిగినటువంటి ఏదైతే లోపాలు ఉన్నాయో దానికి సంబంధించి ఏ విధంగా తాను బాధ్యుణ్ణి అని చెప్పేసి క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి మరి కమిషన్ నివేదికలో ఎలాంటి స్పష్టత లేదు, తను వివరణ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. తన మీద వేసినటువంటి ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు కూడా స్పష్టం చేయలేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ రకంగా ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఏకపక్షంగా విచారణ కొనసాగింది. అది కరెక్ట్ కాదని చెప్పేసి హైకోర్టులో సవాల్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సెక్షన్ 8 ప్రకారం ఖచ్చితంగా సెక్షన్ 8BC ప్రకారం తనకు నోటీసులు జారీ చేయాల్సి ఉండే, కానీ ఆ రకంగా చేయకుండా కేవలం సాక్షిగా పిలిచి విచారించారు. ఆ తర్వాత నివేదిక మాత్రం దోషిగా చూపిస్తూ ఆ నివేదికలో స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అప్పటికి ఈ ఫైనాన్స్ సెక్రటరీగా చేసినటువంటి రామకృష్ణ పేరు ప్రస్తావన లేకుండా ఆ నివేదిక తయారు చేయడం కూడా పలు అనుమానాలకు దారితీసినట్టు చెప్పవచ్చు. ప్రస్తుతం సీఎస్గా ఉన్నటువంటి రామకృష్ణారావుని కూడా పీసీ ఘోష్ పిలిచి విచారించారు. అయితే ఆ విచారణకు సంబంధించి మరి రామకృష్ణారావు అంటే అప్పుడు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఈ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి రామకృష్ణారావు సంబంధించినటువంటి వర్షన్ ఆయన ఏం చెప్పాడన్న దాని మీద నివేదికలో కూడా ఎక్కడా కూడా స్పష్టం చేయలేదు. కానీ అతన్ని పిలిచి విచారించి తన పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదికలో రామకృష్ణారావు వర్షన్ లేకుండానే ఆ నివేదికనిచ్చారు. కాబట్టి ఇంటెన్షనల్గా ఏదైతే రాజకీయ దురుద్దేశంతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసినటువంటి ఇటు కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు,
అదేవిధంగా ఎస్కే జోషి కావచ్చు, స్మితా సబర్వాల్ కావచ్చు, ఇలాంటి వాళ్ళ మీద వాళ్ళని కార్నర్ చేస్తూ కేవలం రాజకీయ దురుద్దేశంతో మాత్రమే ఈ నివేదికను తయారు చేశారు పూర్తిగా అని చెప్పేసి అభిప్రాయం పట్టడం జరిగింది. కాబట్టి దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు వీళ్ళు నలుగురు కూడా. దాని మీద సుదీర్ఘంగా విచారించినటువంటి హైకోర్టు గత మార్చి 12వ తేదీనే తీర్పును రిజర్వ్ చేసింది. ఆ తర్వాత ఈ రోజు తుది తీర్పు వెల్లడించినట్టుగా చెప్పవచ్చు. దాంట్లో ప్రధానంగా పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా వీళ్ళ నలుగురు మీద చర్యలు తీసుకోకూడదు అని చెప్పేసి స్పష్టం చేసింది. ఆ తర్వాత కమిషన్ నివేదికను సవాల్ చేసినట్టు నేపథ్యంలో కమిషన్ ఏర్పాటు అనేది చట్టబద్ధమే. రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా కమిషన్ ఏర్పాటు చేయడం అనేది చట్టబద్ధమే. కానీ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా మాత్రం ఈ నలుగురు మీద చర్యలు తీసుకోవడానికి వీల్లేదని చెప్పేసి ఈరోజు హైకోర్టు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరైతే ఆ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉందో మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు, అదేవిధంగా స్మితా సబర్వాల్, అదేవిధంగా ఎస్కే జోషి, వీళ్ళు నలుగురు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేస్తుంది. వాళ్ళకి కొంత ఊరట లభించినట్టుగా చెప్పవచ్చు. అయితే సూర్యప్రకాష్, మరి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వ స్పందన ఏ విధంగా ఉండబోతోంది? అయితే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు ఒకవేళ పాజిటివ్గా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చినట్టయితే, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సిబిఐ దర్యాప్తు కోసం అని చెప్పేసి సిబిఐ కూడా కేంద్రానికి లేఖ రాసినటువంటి పరిస్థితి ఉంది. పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేయాలి, సిబిఐ విచారించి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా లేఖ రాశారు. కానీ దాన్ని ముందుగా పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక పీసీ ఘోష్ కమిషన్ మీదనే సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద సుప్రీంకోర్టులో సవాల్ చేసినటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి దీని మీద ఫర్దర్గా మరి రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు మరి ఏం చేయబోతున్నారని చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఒకవేళ బీఆర్ఎస్ నాయకులు కూడా ఒకవేళ తమకు వ్యతిరేకంగా హైకోర్టు నుంచి తీర్పు వచ్చినట్టయితే సుప్రీంకోర్టుకు వెళ్లాలని చెప్పేసి మొన్న సోమవారమే మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ వెళ్లి సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చలు జరిపి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరి ఇటు రెండు రకాలు కూడా, ఈ ప్రభుత్వం కూడా ఒకవేళ వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోకూడదని చెప్పేసి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ప్రభుత్వ తరపున కూడా సుప్రీంకోర్టుకి ఆశ్రయించినటువంటి అవకాశం ఉంది. కాబట్టి పీసీ ఘోష్ నివేదికను తప్పుపట్టలేదు, చట్టబద్ధమే కాబట్టి అది నివేదిక మరి ఒకవేళ సెక్షన్ 8 ప్రకారం సెక్షన్ 8 బీసీ ప్రకారం నోటీసులు ఇచ్చి తిరిగి విచారణకు తీసుకుంటారా? దానికి సంబంధించి అంటే కమిషన్ ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ పూర్తయిపోయింది, తన నివేదిక ఇవ్వడం అయిపోయింది, అతని కాలపరిమితి కూడా అయిపోయినటువంటి నేపథ్యంలో అతను వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కమిషన్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. కాబట్టి తిరిగి కమిషన్ ఎలా వేస్తారు, తిరిగి ఇంకో కమిషన్ వేసి తిరిగి కేసీఆర్ని కావచ్చు, హరీష్ రావుని కావచ్చు విచారణకు తీసుకుంటారా, తిరిగి విచారణ తీసుకుంటారా? ఏదైతే సహజ న్యాయ సూత్రాలు ఉన్నాయో దాని ప్రకారం విచారణ తీసుకుని ఆ తర్వాత నివేదిక తయారు చేసి చర్యలు తీసుకోవడానికి ముందుకెళ్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. న్యాయపరంగా సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ మేరకు ముందుకెళ్లేటటువంటి అవకాశం ఉంది. ఏదైతే ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉందో దాన్ని సవాలు చేస్తూ మళ్ళీ పిటిషన్ వేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి సూర్యప్రకాష్? అయితే ఒకవేళ దీని మీద హైకోర్టు స్టే ఇచ్చేటటువంటి ఆలోచన ఉన్నట్టయితే క్యావియేట్ పిటిషన్ వేసేటటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కానీ ఆ స్టే ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి తీర్పు స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే ఏదైతే పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా వాళ్ళ మీద కేసీఆర్ మీద కావచ్చు, హరీష్ రావు మీద, అదేవిధంగా స్మితా సబర్వాల్, ఎస్కే జోషి వీళ్ళ నలుగురు మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు, చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి స్పష్టంగా తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం క్యావియేట్ పిటిషన్ వేయడానికి కూడా అవకాశం లేదు కాబట్టి సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా న్యాయవాదులతో చర్చించి దీని మీద సుప్రీంకోర్టులో ఏ రకంగా అంటే సాక్షిగా పిలిచి దోషిగా చూపించారు, ఆ నివేదికలో సాక్షిగా ఇచ్చినటువంటి వివరణ కాకుండా దోషిగానే నివేదికలో స్పష్టం చేశారు. ఇది రాజకీయ దురుద్దేశంతో చేసినటువంటి కమిషన్, రాజకీయ దురుద్దేశంతో తయారు చేసినటువంటి నివేదిక, దీనికి చెల్లుబాటు లేదు అని చెప్పేసి కేసీఆర్ సవాల్ చేసినటువంటి నేపథ్యంలో సహజ న్యాయ సూత్రాల ప్రకారం అతన్ని ఏ రకంగా సెక్షన్లో ఏ సెక్షన్లో తీసుకోవాలి, సెక్షన్ 8 ప్రకారం తిరిగి నోటీసులు ఇచ్చి విచారణ తీసుకుని ఆ తర్వాత చర్యలకు ముందుకెళ్లాలా, ఎలాంటి సమాలోచన చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయవాదులతో కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపేటటువంటి అవకాశం ఉంది. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్.